హలో అండి, నేను అరుణానందగిరి. సరే, మరి ముగ్గు అయితే అవుతుంది. మరి ముగ్గు సంపూర్ణమైంది. రండి, ముగ్గు వేసి ఇంట్లోకి వస్తుంది అంతే. వచ్చింది ఎక్కడుంది? చిట్టి పక్షులు మబ్బులు 5 గంటలకే మొదలైతే అది ఎక్కడో అరుస్తుంది కానీ కనిపిస్తుంది. కిందికి వస్తుంది చూడండి. అది కదలికలతోటే మనం ఏర్పాటు చేసుకోవాలి. సరే, ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి పూజకి ఏర్పాట్లు వేసుకుందాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మార్నింగ్ పొంగల్ చేద్దామని చేస్తున్నా. ఇక ఎంత హడావుడో ఇక చెప్పలేం. అయితే మొబైల్ పూజా రూమ్లో ఉండే, తొందరగా పోయి మీకు చూపించాలని మరి తీసుకొచ్చిన. ఇక ఈరోజు మరి మన నైవేద్యం మార్నింగ్ టైంలో పొంగల్ చేసుడు అంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ఇక రోజైతే పాలు, బెల్లం, పండ్లు పెడుతున్నా. ఈరోజైతే పొంగల్. పూజా రూమ్లోకి వెళ్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన పూజ ప్రారంభిద్దాం. నిత్యవారి పూజ అయింది. ఇప్పుడు తిరుప్పావై పాశురం పాడదాం. అయితే ముందుగా అయితే తిరుప్పావై పాశురం, తర్వాత గోదామంగళ హారతి, మాల కట్టరే, తర్వాత దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం సమర్పిద్దాం. ఈరోజైతే నైవేద్యం పొంగల్ సమర్పిద్దాం. ముగ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమల సతీ ముగ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పూజైతే చాలా సంతోషంగా పూజ చేసుకున్నా. అయితే మనం పూజ చేసుకోవాలంటే మనకు పువ్వులు ఉండాలి. అంటే పూజ అనేది మన మనసులో ఎంత దృఢంగా ఉన్నా కానీ ఆ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే మనకు ఆ పూజ చేసుకోవాలని ఒక మనసులో ఇచ్చగలుగుతుంది. అట్లనే పుష్పాలు, తర్వాత నైవేద్యాలు, ఇంకా ఇట్లా మళ్ళీ అన్నీ అనుకూలంగా ఉంటే ఆ రోజు ఆ పూజ ఎంత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లా ఈరోజు ఉంది, చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను పొంగలే తింటున్నా. ఇక అదే కొంచెం తిని టీ తాగి బయటకు వెళ్ళేది ఉంది వెంటనే.